నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. ఇవాళ మనం అంతరించిపోతున్నటువంటి ఒక గొప్ప మన భోజనంలో ఒక భాగమైనటువంటి జొన్నల గురించి మాట్లాడదాం. సో నేను మొదలుపెట్టే ముందు అంతరించిపోతున్నా అని ఎందుకన్నానంటే, జొన్నలు ట్రెడిషనల్గా తెలంగాణలో అని అనుకుంటున్నాం కానీ ఆంధ్రప్రదేశ్లో, కోస్తా ఆంధ్రలో, అలాగే రాయలసీమలో కూడా చాలా కాలం జొన్నలే తినేవాళ్ళు. మరి రాయలసీమ అట్లాగనే తెలంగాణ అంటే జొన్నలు తింటారండి, ఆంధ్రాలో జొన్నలు ఎక్కడున్నాయని మీరు అనొచ్చు. శ్రీనాథ కవి సార్వభౌముడి గురించి మీరు చాలామంది స్కూళ్ళల్లో చదివే ఉంటారు. ఆయనది కొంచెం గట్టి కవిత్వంతో ఆయన ఎక్కువ పాపులర్ కాకపోయినా తెలుగు పండితుల్లో చాలామంది అందరూ ఇప్పటికీ కూడా శ్రీనాథుడి కవిత్వం యొక్క అభిమానులే. ఆయన ఒక 400 ఏళ్ల క్రితం వాడు. సో ఆయన అంటాడు, చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు, నాగులేటి నీళ్లు నాపరాళ్ళు, సజ్జ జొన్న కూళ్ళు, సర్పంబులను తేళ్ళు, పల్లనాటి సీమ పల్లెటూళ్ళు. పలనాటి సీమ పలనాడు అంటే ప్రస్తుతం గుంటూరు ప్రకాశం కోస్తాంధ్రే కదా. కోస్తాంధ్రలో ఏమన్నాడు, దాన్ని అతను వర్ణిస్తూ సజ్జ జొన్న కూళ్ళు, సర్పంబులు తేళ్ళు, ఆ రోజుల్లో పాములు చేళ్ళు ఎక్కువ ఉండేవి, పలనాటి సీమ పల్లెటూళ్ళు అన్నాడు. ఈ రోజుకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి బెస్ట్ డైట్ ప్రాక్టీసెస్లో టేబుల్ నెంబర్ 6 అనేటటువంటిది మీకు ఇంటర్నెట్లో దొరుకుతుంది. అన్నిటికంటే లోయెస్ట్ క్యాలరీస్ సజ్జలు, బాజ్రా. తర్వాత పొజిషన్లో ఉంది జొన్నలు. శ్రీనాథ కవి సార్నుడు ఎప్పుడు చెప్పాడు, 400 ఏళ్ల క్రితం చెప్పాడు, సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులను తేళ్ళు. సో ఈరోజు మనం జొన్న రొట్టెల గురించి మాట్లాడదు. సజ్జలు అట్లే పూర్తిగా డిసపేర్ అయిపోయాయి. సజ్జలు చెప్పాను కదా, రైస్ కంటే లోయెస్ట్ క్యాలరీస్ ఉన్నటువంటిది సజ్జలు, ఆన్ పార్ విత్ ఆల్మోస్ట్ కీన్వా ఇస్ ద బెస్ట్. ఆఫ్ కోర్స్ కీన్వా అయినా సజ్జలు ఇంకా చీపర్, కీన్వా అయితే కొంచెం కాస్ట్లీ. కమింగ్ బ్యాక్ టు జొన్నలు, ఇవాళ మన జొన్నల గురించి మాట్లాడదాం. తెలంగాణలో ఈ రోజు కూడా జొన్న రొట్టెలు లేకపోతే జొన్న గటక అంటారు, ఇవి తినడం అనేది ఇప్పటికీ పరిపాటి. పల్లెటూళ్ళల్లో నేను వారానికి ఒకసారి పల్లెటూళ్ళకి వెళ్తుంటాను నా పేషెంట్లు చూడటానికి. సో దానిలో చూస్తుంటా, అక్కడ జొన్న రొట్టెలు దొరుకుతాయి కానీ హైదరాబాద్లో దొరకవు. హైదరాబాద్లో, తెలంగాణలో పల్లెటూళ్ళ నుంచి హైదరాబాద్కి వచ్చే వాళ్ళ తిండి తిప్పలన్నీ మారిపోయాయి. ఇక్కడ వచ్చి అన్నం తినడం మొదలెట్టారు. ఆంధ్ర వెళ్తే పూర్తిగా అంతరించిపోయింది. ఆంధ్రలో అసలు 3 పూట్ల రైస్ తినడం తప్ప ఆయన అన్నట్టుగా సజ్జలు జొన్నలు పూర్తిగా అంతరించిపోయాయి. సజ్జల జొన్న దొరకడం కూడా కష్టమే. రాయలసీమలో కొంతవరకు ఇంకా రాగులు, అలాగే సజ్జలు జొన్నలు రాయలసీమ కూడా తింటున్నారు. అంటే రియల్ పల్లెటూళ్ళల్లో ఏదైతే ఉందో వాళ్ళ తినేటటువంటి తిండి ఈ రోజుకి అన్నిటికంటే క్యాలరీస్ తక్కువ ఉన్నది కాబట్టి పల్లెటూళ్ళలో వాళ్ళు ఇంకా ఆరోగ్యవంతంగా ఉంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ 2 రోజుల క్రితం నేను ఒక హై బీపీ మీద కాన్ఫరెన్స్లో మాట్లాడాల్సి వచ్చింది. దాని గురించి భారతదేశంలో స్టాటిస్టిక్స్ తీయగా భారతదేశంలో 3 వంతుల మంది బీపీ వ్యాధిగ్రస్తులు, వాళ్ళలో 30% పల్లెటూళ్ళలో ఉంటే 40-45% మంది సిటీల్లో ఉన్న వాళ్ళకి హై బీపీ ఉంది. సో ఈ తిండి మారటం వల్ల కాదా, స్ట్రెస్ మారటం వల్ల కాదా? ఇప్పుడు పల్లెటూళ్ళలో వాళ్ళకి ఉన్న అలవాట్లలో తిండి తీసేస్తే సిగరెట్లు, బీడీలు ఇట్లాంటి వాళ్ళు తాగుతారు. ఇక్కడ వీళ్ళు తాగుతున్నారు, వాళ్ళ చుట్టాలు బీడీలు తాగితే వీళ్ళు సిగరెట్లు తాగుతున్నారు. ఆల్కహాల్ వాళ్ళు తాగుతున్నారు, వాళ్ళు కళ్ళు సారా తాగితే వీళ్ళు కాస్ట్లీ ఆల్కహాల్ తాగుతున్నారు. మిగిలింది ఏంటి? తిండి మాత్రమే. సో ఆ తిండి పల్లెటూళ్ళల్లో ఈ రోజుకి కొంతవరకు ప్రిజర్వ్డ్ అయి ఉండడం వల్ల వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండగలుగుతున్నారు. ఈ స్ట్రెస్ అనండి, ఇవ్వండి అవి మైండ్కి సంబంధించినవి. స్ట్రెస్ ఉన్నవాడు పల్లెటూరులోని స్ట్రెస్గానే ఉంటాడు, సిటీలోని స్ట్రెస్గానే ఉంటాడు. స్ట్రెస్ గురించి కాదు, తిండి. సో ఆ తిండి మార్పిడి వలన ఈ సిటీల్లో, టౌన్స్లో ఎక్కువ వ్యాయామం కూడా లేకుండా బొజ్జలు పెరగడం, దాని నుంచి షుగర్లు, బీపీలు, హార్ట్ డిసీజెస్, కొలెస్ట్రాల్స్, రకరకాల. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, జొన్నలు. సో ఈ జొన్నలు అనేవి యాక్చువల్గా ఇప్పుడు హిస్టరీ కొంచెం ఇంకొక మొక్క అంటే ఆ తర్వాత హిస్టరీ ఆపేద్దాం. 3000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా ఖండం నుంచి మన భారతదేశానికి వచ్చింది. 3000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా ఖండంలో ఇథియోపియాలో ఉండేది. 1500 సంవత్సరాల క్రితము ఈ ట్రేడ్ రూట్స్లో వ్యాపారం ఎవరు చేసే వాళ్ళు ఉంటారు సరే, వాళ్ళు భారతదేశాన్ని తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ ఆఫ్రికా ఖండాన్ని అయితే 3000 సంవత్సరాల నుంచి క్షామ నుంచి కాపాడుతున్నటువంటి అతి గొప్ప ఈ జొన్నల యొక్క మొక్క. ఎందుకు? ఎక్కువ నీళ్ళు అక్కర్లేదు, ఎడారిలో కూడా పండగలదు, అక్కడ వర్షాలు లేకపోయినా పండగలదు, ఎక్కువ కాలం నిల ఉండగలదు. ఒట్టి జొన్నలు అయితే సంవత్సరం దాకా నిల ఉంటాయట. అఫ్కోర్స్ ఇప్పుడు నేను కూడా అన్నం తిని పెరిగిన వాడిని చిన్నప్పటి నుంచి. సో జొన్నలు
ఇవన్నీ ఇప్పుడు తింటున్నాం తప్ప అంతకుముందు జొన్నల గురించి నాకు తెలియదు. ఇకపోతే అది ఎంతో ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి అది ఒక గింజ. సో ప్రోటీన్ ఎక్కువ ఉన్నటువంటి గింజ, బి కాంప్లెక్స్ ఎక్కువ ఉన్నటువంటి గింజ. ప్రతి 2-3 ఆడవాళ్ళలో ఒకళ్ళు వచ్చి నోట్లో నాకు పుండ్లు వస్తున్నాయని చెప్తారు. దానికి కావాల్సిన ఏంటి వైటమిన్ B1, వైటమిన్ B6. B1, B6 పుష్కలంగా ఉన్నటువంటి గింజ ఏదైతే ఉంటే అది జొన్న. ఇంకొకటి ఒక ఫ్యాషన్ అంటే మనం డెరగేటర్గా మాట్లాడకూడదు కానీ కొంతమందికి అన్నం కానీ ఇట్లాంటివి తిన్నట్లయితే, ఎస్పెషల్లీ గోధుమలు తిన్నట్లయితే కొంతమందికి అన్నం తిన్నా కూడా విరోచనాలు వస్తాయి. దాన్ని గ్లూటెన్ ఇంటాలరెన్స్ అంటారు. ఈ మన తినే తిండి పదార్థాల్లో గ్లూటెన్ అనేటటువంటి ఒక పదార్థం ఉంటుంది. అది తినగానే అది అరిగించుకోలేరు పేగుల్లో. కొంతవరకు వంశపారపర్యంగా వస్తుంది. ఆ పేగులు దాన్ని అరిగించుకోలేక అన్నం కానీ లేకపోతే బాగా పిండి చేసినటువంటి అంటే మెత్తగా ఉన్నట్టు పిండితో చేసిన చపాతీలు తిన్న వెంటనే వీళ్ళకి విరోచనాలు వస్తాయి. అమెరికాలో చాలా కామన్, ఇండియాలో కూడా కొంత కామన్ని. సో ఈ గ్లూటెన్ అనేటటువంటి వాటికి ఎవరికైతే ఎలర్జీ ఉందో వాళ్ళకి అద్భుతమైన తిండి ఏంటంటే ఈ జొన్నలు. ఎందుకంటే దీనిలో గ్లూటెన్ రహిత గింజ అంటే అది జొన్న. సో ఇన్ని సుగుణాలు ఉన్నటువంటి గింజ ఒకటి. రైస్ కంటే క్యాలరీస్లో 60% తక్కువ క్యాలరీస్ ఉంటాయి దీంట్లో. ఇంకోలాగా చెప్పాలంటే రైస్తో వచ్చేటటువంటి షుగర్ హైక్ కంటే 60% తక్కువ షుగర్ పెరిగే గుణం ఉన్నటువంటిది. ఎందువల్ల? దీనిలో ఉన్నటువంటి ఫైబర్ వల్ల, నేను చెప్పినటువంటి మిగతా ఉన్నటువంటి పోషకాహారాల వల్ల, ముఖ్యంగా ఫైబర్ వల్ల దీనిలో కొంతవరకు రైస్లో కంటే తక్కువగా క్యాలరీస్ ఉన్నా అది రక్తంలోకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. సో సడన్గా షుగర్ పెరిగిపోవటాలు, అన్నం తినంగానే షుగర్ పెరిగిపోవటాలు ఇవి జొన్నలతో బాగా తక్కువగా ఉంటాయి. సో బరువు తగ్గడం ద్వారా కొలెస్ట్రాల్, షుగరు తగ్గించుకుందాం అని ఇప్పుడు ఇంజక్షన్లు తీసుకుంటున్నారు చూసారా, వీళ్ళందరికీ కూడా అతి అద్భుతమైనటువంటి తిండి జొన్న రొట్టెలు లేదా జొన్న గటక. జొన్నలతో చేయబడినటువంటిది ఏదన్నా సరే, జొన్నలతో సలాడ్ చేసుకోవచ్చు. సలాడ్లో జొన్నలు స్ప్రింకిల్ చేస్తున్నారు ఇప్పుడు హోటల్లో. నేను ఈ మధ్యన ఒక పెద్ద హోటల్లో వెళ్ళి సలాడ్ ఆర్డర్ చేస్తే దాంట్లో కొన్ని చిలకరించి ఉన్నాయి ఉడకబెట్టినవి. ఇవేంటాయంటే జొన్నలు అని చెప్పాడు, పర్ల్ మిల్లెట్ అని చెప్పాడు. ఇది వండడం అనేటువంటిది అందరికీ అలవాటు లేనటువంటిది. ఎందుకంటే చెప్పాక కల్చర్లో మన కొత్త ఆడపిల్లలకి వంట చేయడం నేర్పే భాగంలో కోర్స్ వాళ్ళు నేర్చుకోవట్లేదు, అంతా ఆన్లైన్ అయిపోయింది. కానీ మన ఇళ్లలో మనం చేసుకోవడం మానేసాం. గత 100 ఏళ్ళుగా కనీసం ఈ అంతా రేసుకు వచ్చేసారు కాబట్టి అంతరించిపోయేటటువంటి తిండి. చెప్పినట్టుగా కొన్ని పల్లెటూళ్ళలో మాత్రం ఇప్పటికీ తింటున్నారు. తెలంగాణ పల్లెటూళ్ళు తింటున్నారు ఇంకా అది. సో వాళ్ళు నేర్చుకున్నా ఈ తల్లులు నేర్పట్లేందుకు సిటీలకు చిన్నప్పుడు వచ్చేస్తున్నారు కాబట్టి. కానీ కనీసం ఇంటర్నెట్లో చూసి నేర్చుకున్నట్లయితే ఇది వండడం అనేది కొంత ప్రక్రియ. కొన్ని నీళ్ళు కొంచెం ఎక్కువ పోయాలంటారు రైస్, నాకు తెలియదు. ఇక్కడ చూసి వీళ్ళని అడిగి చూసి లేకపోతే ఇంటర్నెట్ చదివి చెప్తున్నాను. సో రైస్ కంటే ఒక 2 ఇంతలు ఎక్కువ నీళ్లు దీంట్లో వేయాలంటారు. ఓవర్ నైట్ దీన్ని నానబెట్టాలంటారు. సో ఇలాగ మొత్తాన్ని కష్టాలు పడి చేసుకున్నట్లయితే మాత్రము ఇది ఎంతో పోషకాహారం ఉన్నటువంటి తిండి. సో చివరికి రాగా నేను చెప్పేది ఏంటంటే, బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ట్యాబ్లెట్లు లేకుండా కానీ లేకపోతే ట్యాబ్లెట్లు వేసుకున్నా కూడా ట్యాబ్లెట్లకి ఆధారపడకుండా షుగర్ తగ్గించుకోవాలి, బరువు తగ్గించుకోవాలి, లేక బీపీ తగ్గాలి, కొలెస్ట్రాల్ తగ్గాలి అనుకునే అందరికీ కూడా జొన్న రొట్టెలు అనేది పరమ ఔషధము. కాబట్టి దయచేసి మీ భార్యలకి జొన్న రొట్టెలు చేయించడం ఎట్లా కనీసం యూట్యూబ్ వీడియోలు చూసైనా నేర్చుకుని మీకు వండమని చెప్పండి. బరువు తగ్గండి, ఆరోగ్యంగా ఉండండి. నమస్కారం.